వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. నిన్ను నియోజకవర్గంలో లేకుండా చేస్తా, ఇక నువ్వు ఈ జిల్లాలో అడుగు పెట్టలేవు అంటూ ఒకప్పుడు ఒక నేత సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సవాల్ విసిరారు. కానీ కాలం అన్నిటిని మారుస్తుంది అన్నట్టు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎవరికైతే చిత్తూరు జిల్లా తన సొంత సామ్రాజ్యమని గట్టి నమ్మకం ఉండేదో ఇప్పుడు ఆ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే ఆ జిల్లాలో లేకుండా పోయింది. చేతికి మట్టి అంటకుండా ఎటువంటి హడావుడి లేకుండా కూటమి ప్రభుత్వం తన పని కానిచ్చేసింది. తన మీద తొడగొట్టిన నాయకుడికి గిరిగీసి ఇది నీ పరిధి అని చంద్రబాబు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఇప్పుడు జిల్లాల పునర్విభజన రాజకీయం ఎలా తిరుగుతోంది? రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చిత్తూరు జిల్లాకు అనధికారిక ముఖ్యమంత్రి అనే ముద్ర ఉండేది. ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం పెద్దిరెడ్డి చక్రం తిప్పారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తా, ఆయన్ని చిత్తూరు జిల్లాలో తిరగనివ్వను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనం. అధికారం చేతిలో ఉంది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే శాపంగా మారాయా? చంద్రబాబు ఇప్పుడు తన మార్క్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. గతంలో జిల్లా విభజన జరిగినప్పుడు పెద్దిరెడ్డి తన పట్టు కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చంద్రబాబు తనదైన శైలిలో పొలిటికల్ ఇంజనీరింగ్ చేసి పెద్దిరెడ్డిని డిఫెన్స్లో పడేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన జరిగినప్పుడు పుంగనూరు నియోజకవర్గం భౌగోళికంగా రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వెళ్లాల్సి ఉన్నా తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో దాన్ని చిత్తూరు జిల్లాలోకి ఉంచుకోగలిగారు పెద్దిరెడ్డి. తన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నా పెద్దిరెడ్డి పట్టు మాత్రం చిత్తూరు జిల్లాపైనే ఉండేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పుంగనూరును అన్నమయ్య జిల్లాలో విలీనం చేయటం ద్వారా పెద్దిరెడ్డిని చిత్తూరు జిల్లా రాజకీయాల నుంచి దూరం చేసినట్టయింది. పుంగనూరు, సోమల, సుదం, చౌడేపల్లి మండలాలను అన్నమయ్య జిల్లాలోకి మార్చారు. కేవలం పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను మాత్రమే చిత్తూరులో ఉంచారు. దీనివల్ల పెద్దిరెడ్డి ఇకపై చిత్తూరు జిల్లా రాజకీయాల్లో లీడర్గా కంటే పక్క జిల్లా నేతగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. కేవలం పెద్దిరెడ్డి మాత్రమే కాదు, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి కూడా ఇది పెద్ద అడ్డంకి. రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డికి ఒకప్పుడు అటు కడప, ఇటు చిత్తూరు జిల్లాలో బలమైన కేడరుండేది. కానీ తాజా పునర్విభజనతో రాజంపేట పార్లమెంటు పరిధిలోని మెజారిటీ ప్రాంతాలను చిత్తూరు జిల్లా నుంచి వేరు చేసేవారు. రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి వంటి ప్రాంతాలతో పాటు ఇప్పుడు పుంగనూరు, తంబలపల్లి కూడా అన్నమయ్య జిల్లా పరిధిలోకి వెళ్లడంతో మిథున్ రెడ్డికి చిత్తూరు జిల్లాతో ఉన్న డైరెక్ట్ కనెక్షన్ తెగిపోయింది. రాజకీయాల్లో మాత్రం కంటికి కనిపించకపోతే అధికారం ఉండదు అనేదే వాస్తవం. విచిత్రం ఏంటంటే ఈ నిర్ణయంపై టీడీపీ నేతల కంటే వైసీపీలోని పెద్దిరెడ్డి వ్యతిరేక వర్గమే ఎక్కువ ఆనందంగా ఉందట. పెద్దిరెడ్డి హయాంలో సొంత పార్టీలోని చాలా మంది నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారని టాక్ ఉంది. జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం తప్ప మరెవరూ ఎదగకూడదనే ధోరణి ఉండేదని వైసీపీ లోకల్ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడు జిల్లా విభజనతో పెద్దిరెడ్డి ప్రభావం తగ్గటం, ఆయన నాన్ లోకల్ ముద్ర వేయించుకోవటం వైసీపీలోని కొందరు నేతలకు స్వీట్ న్యూస్ గా మారింది. అప్పట్లో అధికార గర్వంతో పెద్దిరెడ్డి చేసిన పనులే ఇప్పుడు ఆయనకు రివర్స్ అవుతున్నాయని సొంత పార్టీ వాళ్లే విశ్లేషిస్తున్నారు. అయితే టీడీపీ ఈ నిర్ణయాన్ని కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా పాలన సౌలభ్యం కోణంలో కూడా సమర్థించుకుంటోంది. ఎన్నికల సమయంలో మదనపల్లిని జిల్లా కేంద్రం చేస్తారని చంద్రబాబు హామీనిచ్చారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే పుంగనూరు దానికి సమీపంలో ఉంటుంది కాబట్టి అన్నమయ్య జిల్లాలోని చేర్చడం సహేతుకమేనని ప్రభుత్వం వాదిస్తోంది. ఇది ఒక దెబ్బకు రెండు పిట్టలు లాంటిది. అటు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చినట్టు ఉంటుంది, ఇటు రాజకీయ ప్రత్యర్థికి చెక్ పెట్టినట్టు ఉంటుంది. ఒకప్పుడు జిల్లాను శాసించిన పెద్దిరెడ్డి కుటుంబానికి ఇది ఖచ్చితంగా గడ్డుకాలమని చెప్పాలి. భూ ఆక్రమణలు, సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం ఒకవైపు, జిల్లాల విభజనతో రాజకీయ పట్టుకోల్పోవటం మరోవైపు. పెద్దిరెడ్డి ఇప్పుడు ఒంటరి అయిపోయారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ముందు ముందు కూటమి ప్రభుత్వం ఇంకెన్ని సర్ప్రైజెస్ ఇవ్వబోతోంది? పెద్దిరెడ్డి ఈ రాజకీయ సంక్షోభం నుంచి ఎలా బయటపడతారు? వేచి చూడాల్సిందే.